కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము ఆదికాండము 40వ అధ్యాయం 5 నుండి 15 వరకున్న వాక్యాన్ని మనము చదివి ముందుకు వెళ్ళనై ఉన్నాము. 5వ వాక్యము, వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒకటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరు వేరు భావములు కల కనెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని, మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసయ్య మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగములో ఈ అంశము యోసేపు కలల భావము చెప్పాను. ప్రియులారా, పానదాయకుల అధిపతి, పక్షకారుల అధిపతి మరి ఇద్దరు కలలు కన్నారు జైలులో నుండగా. వారు కలలైతే కన్నారు, కానీ కలల యొక్క భావమేంటో వారికి తెలియదు. కనుక యోసేపు ఆ చోటుకొచ్చి వారితో మాట్లాడినప్పుడు వారిరువురు ముఖములు కాస్త దిగులుగాను కలవరంగాను వారు ఉన్నారు. అప్పుడు యోసేపు వారిని అడుగుచున్నాడు, ఏం జరిగింది అని. అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మేము గడిచిన రాత్రి ఇలాగున కలలు కన్నాము అని చెప్పారు. ప్రియులారా, అయితే ఇప్పుడు వారు కలలైతే కన్నారు, వాటి యొక్క భావము వారు ఎరుగలేదు కదా. కనుక యోసేపు వాటి భావమును చెప్పుటకు గాను వాటిని నాకు తెలియపరచండి, ఆ కళలు నేను వివరిస్తానని చెప్పాడు. అప్పుడు పానదాయకుల అధిపతి మరి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉన్నది, ఆ ద్రాక్షావల్లికి 3 తీగలు ఉండెను, అది చిగురించినట్టుండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చి తిని తన కలలను యోసేపుతో వివరించి చెప్పారు. అప్పుడు వెంటనే యోసేపు కలభావాన్ని తెలియజేయుచున్నాడు. యోసేపు అంటున్నాడు,
ఆ 3 తీగలు 3 దినములు, ఇక 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగమును నీకు మరలా ఇప్పించును అని చెప్పాడు. అయితే ప్రియులారా, మరి యోసేపు చెప్పిన ప్రకారంగానే తరువాత ఆ 3 దినాలకు యోసేపు చెప్పిన ప్రకారంగానే ఫరో ఆ పానదాయకుని యొక్క తలను పైకెత్తి తన ఉద్యోగాన్ని తనకు ఇస్తాడు. అయితే ప్రియులారా, ఇక్కడ యోసేపు ఏమంటాడంటే, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తాడు. కానీ అతడు మర్చిపోతాడు. ఇక ఇలాగున చెప్పిన తరువాత ప్రియులారా, మరి యోసేపు ఏదైతే తెలియపరిచాడో ఆ ప్రకారంగానే ఆ కళ యొక్క భావము అతని ఎడల నెరవేర్చబడినది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి భక్ష్యకారుల అధిపతి కూడా అలాగుననే చెప్పారు. ఆ కలభావము ప్రకారంగా అతనికి ఆ భావాన్ని వివరించి చెప్పాడు. 3 దినముల తర్వాత భక్ష్యకారుల అధిపతి శిక్ష ఖరారై అతని తలను పైకెత్తి అతని మ్రాను మీద వేలాడదీసి చంపేస్తారు. అయితే ఇక్కడ చూడండి ప్రియులారా, దేవుడు పరలోక సంగతులను మనుషులకు సూచనలుగా ప్రకటన చేశారు. అయితే వాటి భావం అనేది ఎవరు ఎరిగారు అంటే, చూడండి, పాత నిబంధన గ్రంథంలో యోసేపు కళల యొక్క భావాన్ని తెలియపరచుటలో మంచి చాకచక్యంగా ఉన్నట్లుగా చూస్తాం. నిజానికి మరి అదే పాత నిబంధన గ్రంథంలో దానియేలు కూడా కళల యొక్క భావాన్ని తెలియజేశారు. అయితే దానియేలు కాలానికి యోసేపు కాలానికి కాల వ్యవధి ఎంతో ఉన్నా కానీ కృప అంత అధికంగా విస్తరించింది. గల కారణం ఏంటంటే, యోసేపు కాలంలో కళను చెబితే దాని భావాన్ని వివరించారు. కానీ దానియేలు కాలానికి వచ్చేసరికి కళను చెప్పకుండగానే దాని భావాన్ని వివరించారు దానియేలు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వినుచున్న ప్రియ ఆత్మీయులారా, మరి ఇప్పుడు మనము యోసేపు కాలము కంటేను దానియేలు కాలము కంటేను కృపాకాలానికి సమీపం, కృపాకాలంలో మనం ఉన్నాం. అయితే దేవాది దేవుడు నమ్మదగిన ప్రభువునయుండి ఆయన యందు విశ్వసించిన వారందరికీ తన కృపను వెల్లడి చేయొచ్చు, తన పరలోక సత్యాన్ని ఈ భూమి మీదనున్నటువంటి మనుషులకు ఆయన మరుగు చేయక బయలుపరచువాడునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, వింటున్నారు కదూ, యోసేపు ఆనాటి కాలాన కళను చెబితే దాని భావాన్ని చెప్పారు. అది దేవుని యొక్క మహాకృప. ఈనాడు కూడా ఎంతోమంది దైవజనులు అలాగున వాటిని వివరిస్తున్నారు. అయితే దానియేలు కాలంలో కళ చెప్పకుండానే కళను దాని భావాన్ని చెప్పారు. అది నేనంటాను, యేసయ్య రక్తంలో కడుగబడి కొనబడి ప్రత్యేకించబడి ఆయన శరీరముగా పిలువబడుతున్న సంఘమునకు ఆయన ఏది మరుగు చేస్తారు? ఆయన తప్పక సమస్తమును బయలుపరిచే దేవుడునై ఉన్నాడు. ఆమెన్. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, యేసేపు పరిశుద్ధతను కలిగి ప్రభు యొక్క సమక్షంలో వర్ధిల్లుచుండిన కారణాన చూడండి, యోసేపు ఏ గర్భాన పుట్టాడో అదే గర్భాన ఇంకా అనేక మంది, అదే యాకోబు గర్భాన ఇంకా కొందరు సంతానం కలిగారు. యోసేపు చెప్పిన కలలలో ఏ ఒక్కటి నిరర్ధకం కాలేదు పిల్లరా, అన్నీ నెరవేర్చబడ్డాయి.
అంటే దేవుడు తనకి ఎంతగా శ్రేష్టమైన ప్రత్యక్షతలు ఇస్తూ వచ్చారనేది మనం అర్థం చేసుకోవాలి. యోసేపు ఆనాడు అంత దైవికమైన భక్తి కలిగి, దైవికమైనటువంటి వాంఛతో తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ కారణాన సజీవుడైన దేవుడు తన కృపను వెల్లడిపరిచి యోసేపునకు దేవతల వంటి ఆత్మను అనుగ్రహించి దైవిక సంగతులను మనుషులకు వివరించి చెప్పేంత జ్ఞానంతో దేవుడు నింపాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, మరి ఈ మాటలు వినిచిన మన జీవితంలో కూడా మనం ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు మనకు సహాయం చేస్తారు. ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, నిష్కలంకుడు, నిరపరాధి, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఒక్కటై ఉన్నటువంటి మహాదేవుడు ఆయన. పిల్లరా, మనం అడగాలి, ప్రభువా నాకు ఈ విషయంలో మీరు కృపనివ్వండి, ప్రభువా నాకు ఈ విషయంలో సహాయం చేయండి అని మనం అడగాలి. యోసేపునకు బయలుపరిచిన దేవుడు నేడును సజీవుడునై ఉన్నారు. కొన్నిసార్లు మనం అడగకయే పొందుకొనలేకపోవచ్చున్నాం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మనమును కనిపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ మర్మమును లేక జరగబోవు సంగతిని తన ఆత్మ వలన మనకు బయలుపరిచే దేవుడునై ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని కృపలో ప్రభు పాదాలు పట్టుకుంటూ ప్రభు సన్నిధి నిలిచి ఉందుము గాక. దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపండి. మీ హృదయంలో ఉన్న సంకల్పములను మేము గ్రహించి గుర్తెరుగుటకు మా మనోనేత్రములను వెలిగింపచేసి నూతనపరిచి ప్రకాశింపచేయమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.